నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతూ ఉంది. దీంతో అమెరికాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల వల్ల అమెరికా సైన్యం ఊహించని రీతిలో భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. యుద్ధం ప్రారంభమైన కేవలం మొదటి 2 వారాల్లోనే గల్ఫ్ దేశాలలో అమెరికా సైనిక స్థావరాలపైన జరిగిన దాడుల కారణంగా సుమారుగా $800 మిలియన్ అంటే 6,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ BBC మరియు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తమ యొక్క నివేదికలో వెల్లడించాయి. ఈ దాడిలో అత్యధిక నష్టం జోర్డాన్లోని అమెరికా సైనిక బేస్కు వాటిల్లిందని చెప్పేసి ఇక్కడ అత్యాధునిక రాడార్ వ్యవస్థ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేయడంతో అది తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ఒక్క రాడార్ వ్యవస్థ విలువే మనం చూసుకుంటే 4,000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి అమెరికా రక్షణ వ్యవస్థలో కీలకమైన ఈ పరికరాలు ధ్వంసం కావడంతో ఆ దేశానికి పెద్ద ఎదురు దెబ్బగా మారింది. జోర్డాన్తో పాటు కువైటు, ఖతారు మరియు సౌదీ అరేబియాలోని అమెరికా నియంత్రణలో ఉన్న ఎయిర్పోర్ట్లు, అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థలపైన కూడా దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో సుమారు $310 మిలియన్ మేర ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అమెరికా వ్యూహాత్మక స్థావరాలను దెబ్బతీయడం ద్వారా ఇరాన్ తన పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పరిణామాలు కువైట్ మరియు గల్ఫ్ దేశాల ప్రాంతాల్లో భవిష్యత్తులో మరిన్ని సంక్షోభాలకు దారితీసేలా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పటికప్పుడు యుద్ధం ఆగిపోతే కానీ ప్రస్తుతం ఈ యొక్క నష్టాలు తగ్గవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.